టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో సూర్యసేన మార్కరం సేనపై ఏకంగా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో సంజు శాంసన్ సెంచరీ సాధించి టీమిండియా 202 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర వహించాడు. మొన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన సంజు ఈరోజు సౌత్ ఆఫ్రికాపై కూడా శతకం బాది వరుసగా 2 సెంచరీలతో కదం తొక్కాడు. టీ20 మ్యాచ్లో వరుసగా సెంచరీలు సాధించిన తొలి ఇండియన్గా సంజు రికార్డు సృష్టించాడు. టీమిండియా తరపున మిగతా బ్యాటర్లు అందరూ విఫలమైనా సంజు ఒక్కడే నిలబడి సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మొత్తంగా 10 సిక్సర్లు 7 ఫోర్ల సాయంతో 214 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన సంజు 107 పరుగులు సాధించి అదరహో అనిపించాడు. అతడి అద్భుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం అవార్డు అందుకుంటూ సంజు తన వరుస సెంచరీలపై స్పందిస్తూ ఏమన్నాడంటే, నిజానికి ఈ రోజు సాధించిన సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. నేను ఈ విధంగా ఆడడానికి ప్రత్యేకంగా ఎటువంటి ప్రణాళిక వేసుకోలేదు. కేవలం బంతి గమనంపై దృష్టి పెట్టి ఆడడం జరిగింది. అలా చేయడం నాకు ఎంతగానో సహకరించింది. నేను ఇలాంటి క్షణం కోసం 10 సంవత్సరాలుగా వేచి ఉన్నాను. ఇలా వరుసగా సెంచరీలు సాధించి జట్టులో నా ఉనికిని చాటుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మిగతా మ్యాచ్ల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను అని సంజు ముగించాడు. సంజు ఈ తరహా ఇన్నింగ్స్తో ఓపెనర్గా అదరగొడుతుంటే మరో ఓపెనర్ అభిషేక్ మాత్రం వరుసగా విఫలమవుతూ నిరాశపరుస్తున్నాడు. సంజు ఇదే విధంగా మరిన్ని ఇన్నింగ్స్ ఆడగలిగితే టీ20 జట్టులో అతడికి సుస్థిర స్థానం లభిస్తుంది అంటూ క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.